హలో ఫ్రెండ్స్. నిఫ్టీ ఫ్లాట్‌గా ఓపెన్ అయింది 26,340 దగ్గర. అండ్ మార్నింగ్ నుంచి కొంచెం వోలటాలిటీ ఎందుకు బిహేవ్ చేసిందంటే, మొన్నటి యూఎస్ బాంబింగ్ అటాక్ ఉంది కదా వెనిజులా మీద. ఈ వోలటాలిటీతో మార్కెట్ కొంచెం బుల్లిష్‌తో ట్రేడ్ అయింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఫేజ్‌లో మొత్తం క్రాష్ అయిపోయింది. ఈవెన్ ఈరోజు మార్నింగ్ చేసిన లో నుంచి బ్రేక్ చేసి ఇంకా 26,200 వరకు వెళ్ళింది. మార్నింగ్ సపోర్ట్ అనేది 26,300 దగ్గర ఉంది, 26,200 దగ్గర కూడా. కానీ ఈ వోలటాలిటీ ఎక్స్పెక్ట్ చేసిందే మార్నింగ్ నుంచి నేను. ఎందుకంటే మొన్నటి న్యూస్ వల్ల కొంచెం వోలటాలిటీ ఉంటుంది, ఫియర్ ఉంటుంది మెయిన్లీ. సో మీరు ఇండియా విక్స్ కూడా చూసుకోవచ్చు, 6-7% వరకు రైజ్ అయింది ఇండియా విక్స్. సో ఆ విక్స్ రైజ్ అవ్వడం అనేది ఒక ఇండికేషన్ ఫియర్ స్టార్ట్ అయిందని ఆప్షన్స్లో అయినా ఇన్వెస్ట్మెంట్స్లో. అండ్ ఈ ఫియర్ వల్ల చాలామంది సెల్ చేయడం కానీ, మళ్ళీ బయింగ్ ప్రెషర్ కానీ, ఈ కన్ఫ్యూజన్స్ వల్ల మార్కెట్ కొంచెం వోలటాలిటీకి, సో ఈ ఎఫెక్ట్ వల్ల మార్నింగ్ 26,340 దగ్గర ఓపెన్ అయిన మార్కెట్ అక్కడ నుంచి క్రాష్ అయింది. 26,300 కూడా బిలో వెళ్ళి 26,260 వరకు లో ఫామ్ అయింది. స్టార్టింగ్ విత్ ఇన్ 1 అవర్ లోపే 80 పాయింట్స్ పడిపోయింది అక్కడ నుంచి. అండ్ మళ్ళీ రివర్సల్ అయింది ఫాస్ట్గా. అండ్ ఇక్కడ మనం ఒక ఫేస్ అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ 26,300 బిలో ఫాల్ అయ్యి మళ్ళీ రివర్స్ అయింది. మామూలు రివర్స్ కూడా కాదు, 26,370 వరకు వెళ్ళింది. నియర్లీ ఒక 100 పాయింట్స్ మళ్ళీ ర్యాలీ అయింది. సో ఈ ర్యాలీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఫేస్ స్టార్ట్ అయింది. అండ్ రెసిస్టెన్స్ ఫేస్ అది 26,400 దగ్గర అయినా ఉండొచ్చు, 26,350 దగ్గర కూడా. కానీ మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడైతే ఇప్పుడు రైజ్ అయిందో అక్కడ స్టార్టింగ్ నుంచి 10 AM తర్వాత ఇలా రైజ్ అయిన మార్కెట్లో సపోర్ట్ లెవెల్స్ అనేవి ఓఐ డేటా చూసినప్పుడు 26,300, 26,200 దగ్గర కూడా ఉంది. కానీ కొంచెం పెయిన్ ఉంది. 26,300 దగ్గర కూడా కాల్ ఓవేస్ అనేది బిల్డప్ అయ్యాయి, 26,400 దగ్గర కూడా. సో ఇలా బిల్డ్ అయినప్పుడు కొంచెం అట్రాక్ట్ చేస్తుంది బుల్ రన్ అనేది, రైజింగ్ అనేది. కొంతమంది ఈజీగా తొందరగా స్కాల్ప్ చేసుకొని బయటికి రావచ్చు. అండ్ ఛాన్స్ ఇస్తుంది మార్కెట్ కొంచెం కూల్గా ఎక్సిట్ అవ్వడానికి. కానీ ఈజీగా ట్రాప్ అయిపోతారని, మీరు నా వీడియోస్ చూడకుండా పర్లేదు కానీ మీరు నా షార్ట్స్ చూస్తే ఖచ్చితంగా మీకు ఆ సైకాలజీ అర్థమవుతుంది, ఏ టైంలో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందని. ఎందుకంటే ఈ వోలటాలిటీ ఎందుకు వచ్చిందంటే మొన్నటి న్యూస్ వల్ల. నేను బుల్లిష్ అని చెప్పలేదు, బేరిష్ అని చెప్పలేదు. స్టార్టింగ్ ఒక షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు అందులో చెప్పింది ఏంటంటే, మార్కెట్ ఒక రేంజ్లో ఉండొచ్చు, మేబీ ఈ రేంజ్ నుంచి మళ్ళీ ఎటైనా వెళ్తే అది ఒక ట్రాపింగ్ లాగా అయిపోద్ది. మళ్ళీ మార్కెట్ ఎక్కడి నుంచో లాస్ట్కి సెల్లింగ్ ప్రెషర్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పాను. అదే జరిగింది. 1 PM ఎగ్జాక్ట్లీ 1 PM తర్వాత ఫుల్ సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయింది. 26,200 వరకు మార్కెట్ ఫాల్ అయింది. నియర్లీ ఒక 150 పాయింట్స్ క్రాష్ వితౌట్ ఎనీ వోలటాలిటీ స్మూత్గా ఫాల్ అయింది ఇక్కడ నుంచి. 26,300 దగ్గర సపోర్ట్ అనేది బ్రేక్ అయిపోయింది ఫాస్ట్గా. అండ్ మంచి ఓఐ బిల్డప్ జరిగింది రెసిస్టెన్స్లో, కాల్ ఓఎస్లో. ఈ రెసిస్టెన్స్ బిల్డప్ వల్ల మళ్ళీ ఇంకా ఫాల్ కంటిన్యూ అయింది 26,200 వరకు. అండ్ నేను ఇంకో షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, 26,200 వరకు రీచ్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ కొంచెం ప్యానిక్కి మళ్ళీ రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది లాస్ట్ 1 అవర్ అలా. సో మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ 26,280 వరకు వచ్చి మళ్ళీ ఫాల్ జరిగింది ఒక 40 పాయింట్స్. మార్కెట్ ఒక 26,244 దగ్గర ఎండ్ అయింది. నియర్లీ ఓవరాల్గా 78 పాయింట్స్ ఈరోజు నెగిటివ్లో ఎండ్ అయింది. ఇందులో కూడా చాలామంది ట్రాప్ అయిపోతారు ఈ బుల్ రన్లో. ఈ న్యూస్ వల్ల ఇప్పుడు ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి కొంతమంది మార్కెట్లో రెగ్యులర్గా కామన్గా జరుగుతుంది సెల్లింగ్ ప్రెషర్. ఎందుకంటే ఓవర్ నైట్ ప్యానిక్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈరోజు నైట్ ఏం జరుగుతుందనే ఒక థాట్, ఒక ఐడియా అందరినీ కొంచెం ఒక భయం స్టార్ట్ అవుతుంది ఇన్వెస్టర్స్కి మెయిన్లీ. సో వాళ్ళ వల్లే అండ్ డిఐఎస్, ఎఫ్ఐఎస్ కూడా సెల్లింగ్ ప్రెషర్కి కొంచెం ఫేవరబుల్గా యాక్ట్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ ఓవర్ నైట్ ఎలాంటి నెగిటివ్ న్యూస్ వస్తుందని ఆ వోలటాలిటీతో మార్కెట్ ఇలా ఎండ్ అయిపోయింది. సో దాట్స్ ఇట్ గైస్. మీరు ట్రేడ్ చేసుంటే కొంచెం మంచి సైకాలజీ బిల్డప్ చేసుకుంటే బెటర్. కాల్ ఓఎస్, పుట్ ఓఎస్ ఇది ఒక డేటా కూడా సరిపోదు, ప్రైస్ యాక్షన్ కూడా కొన్నిసార్లు సరిపోదు. ఇలాంటి వోలటాలిటీలో
ప్రైస్ యాక్షన్ అంటే ఇప్పుడు ఈ లెవెల్ ఉంది 26,300. సో మార్నింగ్ అక్కడ నుంచి రివర్స్ అయింది. సో సడన్ రివర్సల్ అయింది. మళ్ళీ వస్తున్న మార్కెట్ అని చెప్పేసి కొంతమందికి అనిపిస్తుంది. ఆల్ టైమ్ హై కొట్టినాక కొంచెం బుల్ రన్ ఉండొచ్చు అనుకుంటాం. కానీ ఇది ఈ వోల్టాలిటీ ఎందుకు వచ్చిందని చెప్పేసి ఫస్ట్ ఒక క్వశ్చన్ రావాలి మనకి. సో ప్రీవియస్గా నెగిటివ్ న్యూస్ వల్ల ఈ వోల్టాలిటీ స్టార్ట్ అయింది. అక్కడ విక్స్ కూడా స్పైక్ ఇచ్చింది. ప్లస్ మళ్ళీ ఈ వోల్టాలిటీతోనే మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్తో ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాంటిది. మీరు ప్రీవియస్ ఎలాంటి నెగిటివ్ న్యూస్ చూసినా కొన్నిసార్లు ఏదన్నా పెండింగ్ న్యూస్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. యాక్చువల్గా ఆ న్యూస్ అనేది నెగిటివ్ న్యూస్ అనేది కంప్లీట్ కాకముందే అలా ఎండ్ అయిపోతే మాత్రం ఇలాంటి పెండింగ్ నెగిటివ్ న్యూస్ వల్ల మార్కెట్ ఖచ్చితంగా కొంచెం సెల్లింగ్ ప్రెషర్తో ఎండ్ అయిపోతుంది. సో దాట్స్ ఇట్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్స్ తెలుగు.